అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజశ్రీ వ్లాగ్స్. నేను మీ తేజశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను నా డైలీ రొటీన్తో పాటుగా కొంచెం షాపింగ్ నేను చేశాను కదా, అవి కూడా మీకు ఈరోజు నేను చూపించబోతున్నాను అనమాట. ఈరోజు నేను చేసిన పెసరట్టు అల్లం చట్నీ, ఆ రెండు నేను నా స్టైల్లో నేను ఎలా చేస్తానో అది నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. నేనైతే ఏదైనా పని చేసుకునేటప్పుడు కానీ వంట చేసుకునేటప్పుడు కానీ ఇలా మంచి మెలోడీ సాంగ్స్ వింటూ నేను చేస్తానన్నమాట. అప్పుడేంటంటే నాకు ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను అనే ఫీలింగ్ అయితే నాకు రాదు. అందుకని నేను మంచి మంచి సాంగ్స్ వింటూ ఉంటాను. ఇప్పుడు నేను కొన్న ఐటమ్స్ని నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. నేను మొన్న కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాను కదా. స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళినప్పుడు నేను ఉత్త చేతులతో అయితే రాలేదు. నేను కొన్ని వస్తువులు అయితే తీసుకున్నాను, అవి మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను అనమాట. నేను ఇలా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ తీసుకున్నాను. ప్లాంట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. నేను ఇవి ఆన్లైన్లో చూశాను కానీ కాస్ట్ చాలా ఎక్కువ పెట్టారు. అందుకని చెప్పి నేను స్ట్రీట్ షాపింగ్లో చూశాను, ఇవి బాగా నచ్చాయని చెప్పి తీసుకున్నాను. కానీ ఇవి నాకు ఒక 1 పెయిర్ వచ్చేసి నాకు 180కి అయితే ఇచ్చారు. అసలు చాలా రీజనబుల్ అనమాట అక్కడ. ఎందుకంటే దొరుకుతాయి కానీ చిన్న సైజు దొరుకుతాయి, కానీ ఇవి చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. ఇవి మనకి చాలా బాగా పనికొస్తాయి. లివింగ్ రూమ్లోకి కానీ, బెడ్రూమ్స్లోకి కానీ, బాల్కనీలో పెట్టుకోవడానికి కానీ, కిచెన్లోకి కానీ బాగా పనికొస్తాయి ఇవి. నాకు ఇవైతే చాలా బాగా నచ్చాయి. స్ట్రీట్ షాపింగ్లో అయితే మనం చూసి చూసి తీసుకోవాలి, మనం ఖచ్చితంగా బేరం అయితే ఆడాలి. నాకు ఇవి వాళ్ళు చెప్పడం 350 చెప్పారు. నేను 150 దగ్గర నుంచి లాక్కొస్తే 180కి ఫైనల్గా నాకు ఇవి వచ్చాయన్నమాట. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి నేను ఒక్కొక్కటే తీసుకున్నాను, ఎందుకంటే నేను డైనింగ్ హాల్లో పెట్టుకుందామని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. ఇది కూడా సపరేట్గా తీసుకున్నాను అనమాట. దీనిలో పెయిర్ ఉంది. పెయిర్ తీసుకోమన్నాడు కానీ నాకు పెయిర్ వద్దని చెప్పాను. ఆల్రెడీ ఒక పెయిర్ తీసుకున్నాను కదా ముందు, అందుకని చెప్పి ఇవి నేను సింగిల్గా మాత్రమే తీసుకున్నాను. కానీ రెండింటికి కలిపి నాకు ఒకే రేట్కి ఇచ్చాడు. ఇవి కూడా నాకు 180, 160 ఆ రేంజ్లోనే ఇచ్చాడనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి కూడా సైజ్ పెద్దవే. నేను ఆన్లైన్లో చూశాను కానీ సైజ్ మాత్రం చాలా చిన్నగా ఉన్నాయి. అదే కాకుండా 350 ఆ రేంజ్లో ఉంది ప్రైస్. కానీ నాకు బయట చూసిన వెంటనే నాకు కొనాలని చెప్పి అనుకున్నాను అనమాట. అందుకే ఇంక వెంటనే తీసేసుకున్నాను. ఇవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను కొంత జ్యువెలరీ కూడా తీసుకున్నాను. నేను బ్లాక్ బీడ్స్ అయితే తీసుకున్నాను, అవి నేను ఇప్పుడు చూపిస్తాను. చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. కొత్త నాకు బ్లాక్ బీడ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. కానీ షార్ట్వి మాత్రమే ప్రిఫర్ చేస్తాను. లాంగ్వి నేను అసలు వేయను అనమాట, చాలా తక్కువ. కానీ ఇవి చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా నాకు 100 రూపీస్కే వచ్చింది. అంటే బేరం ఆడాలి కదా మనం, వాళ్ళు చెప్పిన రేట్కి మనం కొంటే ఎట్లా, అందుకని చెప్పి నేను వాళ్ళు 250 దాకా చెప్పారు. నేను 80 దగ్గర నుంచి 70 దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. ఇది షార్ట్దే కదా, అంత ప్రైస్ ఉండదు కదా అని చెప్పి నేను 100కి అయితే నాకు ఇచ్చారు. ఫైనల్గా అన్న అయితే ఒక 20 రూపీస్ అడిగారు ఎక్స్ట్రా. అందుకని చెప్పి నేను 120కి అయితే నేను దీన్ని తీసుకున్నాను. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. లుక్ వైజ్ చాలా బాగుందన్నమాట. ఇది నాకు చాలా నచ్చింది. నేను గ్రీన్ కలర్ నాకు లేదనమాట స్టోన్స్, అందుకని చెప్పి నేను గ్రీన్ కలర్ని తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి డబల్ లైన్ షార్ట్ అనమాట. నేను లాంగ్ తీసుకోను, గోల్డ్ ఒకటి ఉంది కదా సరిపోతుందని చెప్పి నేను లాంగ్ అయితే తీసుకోను, ఎక్కువ షార్ట్ మాత్రమే నేను తీసుకుంటాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి నేను సింగిల్ లైన్ కూడా నేను కొన్నాను, అది కూడా మీకు చూపిస్తాను. సింగిల్ లైన్ వచ్చేసి చిన్న స్టోన్ అనమాట. ఇదో ఇట్లా ఉందన్నమాట. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. విషయం ఏంటంటే ఇది నాకు 60 రూపీస్కే వచ్చింది. ఇది 60 రూపీస్కే తీసుకున్నాను. ఫైనల్గా ఆ రెండు కలిపి నేను బేరం మాట్లాడుకున్నాను అనమాట. ఇది సింగిల్ లైనే కదా, తక్కువే పడుతుంది. వాళ్ళకి ఇంకా చాలా తక్కువ పడుతుంది, వాళ్ళు బల్క్లో తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి తక్కువ పడుతుంది. ఇదైతే సింగిల్ లైన్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇదో లక్స్ గ్రీన్ కలర్ స్టోను నాకైతే చాలా బాగా నచ్చింది. డ్రెస్సెస్ మీదకి కానీ శారీస్ మీదకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఒకటైతే తీసుకున్నాను. ఇంకా నేను కొన్ని అంతకుముందు తీసుకున్నవి కూడా ఉన్నాయన్నమాట స్ట్రీట్ షాపింగ్లో, అక్కడ కేపీహెచ్బిలో.
ఇక్కడ చిన్న షాప్స్ ఉంటాయన్నమాట. ఆ షాప్స్లోకి వెళ్తే మనకి ఇలాంటి స్టడ్స్ కూడా మంచివి దొరుకుతాయి అన్నమాట. డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటాయి. ఇవైతే నేను మా శ్రిత కోసం తీసుకున్నాను, కానీ దానికి నచ్చలేదు. సరే నేనే ట్రై చేద్దామని చెప్పి అనుకున్నాను ఎప్పుడన్నా ఒకసారి. ఇంకొకటి అయితే ఇది ఈ నెక్లెస్ నేను అంతకుముందు వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. ఇది స్టోన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా నచ్చింది నాకు. ఇది చూడగానే నాకు నచ్చింది, చాలా నచ్చింది. ఇది నేను మా శ్రిత కోసం తీసుకున్నాను అనమాట. శ్రిత కోసం తీసుకున్నాను, అదే వేసుకుంటుంది ప్రస్తుతానికి. చాలా బాగుంటుంది నైట్ టైం పార్టీస్ లాంటివి, ఏదైనా నైట్ టైం ఫంక్షన్స్లా ఉన్న వాటికి ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. దీనికి అటాచ్గా 1 పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. ఇవి కూడా నెక్లెస్ మోడల్లోనే ఉన్నాయన్నమాట. ఇదిగోండి, ఇలా ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి. మీరు హైదరాబాద్లో ఎవరైనా ఉండేట్టయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా ఉన్నాయి, చూపిస్తాను. ఈ చైన్ కూడా నేను ఎప్పుడు వెళ్ళినా బయటికి నేను ఫస్ట్ శ్రిత కోసమే తీసుకుంటాను. నా కోసం చాలా తక్కువ తీసుకుంటాను. అది వేసుకోకపోతే నేను వేసుకుంటాను అనమాట. డ్రెస్సెస్ మీదకి, లంగా జాకెట్ల మీదకి బాగుంటుంది కదా, అందుకని చెప్పి నేను తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది. కింద చిన్న ముత్యాలు వచ్చాయన్నమాట. ఇది గ్రీన్ కలర్ లక్స్ గ్రీన్. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇలాంటివన్నీ నేను కంపల్సరీ బేరం ఆడకుండా అయితే నేను తీసుకోను, బేరం ఆడే నేను తీసుకుంటాను అనమాట. ఇంకొకటి ఉంది, ఇదైతే నాకు బాగా నచ్చింది. ఇంకొకటి చూడండి ఎంత బాగుందో, చిన్న ముత్యాల లాంటిది, అసలు భలే ఉంది. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇది నేను మళ్ళీ వెళ్ళాను కానీ నాకు దొరకలేదు. మొన్న కూడా వెతికాను, ఇలాంటిదే సేమ్ వెతికాను. ఇంకేమన్నా కలర్స్లో దొరుకుతుందేమో, ఈ కలర్ కాకుండా ఇంకా ఏమన్నా కలర్స్లో దొరుకుతుందేమో అని చెప్పి చాలా ట్రై చేశాను, కానీ నాకు దొరకలేదు. శారీస్ మీదకి అయితే ఇది ఒక్కటే వేసుకోవాలి. శారీస్ మీదకి ఇది ఒక్కటే, నల్ల పూసలు అట్లా ఏమీ లేకుండా ఇది ఒక్కటే వేసుకోవాలి. లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది. ప్రజెంట్ అయితే శ్రిత అయితే వాడుతుంది. ఇలా వస్తుందన్నమాట కలర్స్. చాలా అంటే చాలా బాగుంది ఇది. చూడండి ఎంత బాగుందో. ఒకసారి మీరు హైదరాబాద్లో ఎవరైనా ఉన్నవాళ్ళు ఉంటే ఖచ్చితంగా స్ట్రీట్ షాపింగ్కి అయితే వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ నేను మ్యాక్సిమం ఇలాంటి చిన్న వాటికి నేను స్ట్రీట్ షాపింగ్నే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మనకి ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా కొంచెం ఎక్కువే చెప్తారనమాట, కాబట్టి అక్కడ కొంచెం మనకి తగ్గుతుంది. ఇది నాకు కొంచెం ఎక్కువే పడినట్టు అనిపించింది. ఇది నాకు అప్పుడు 250కో ఏమో వచ్చిందనమాట. ఇది కానీ ఇదంతా రియల్ అనమాట. ఇది 250కి ఇచ్చారు నాకు అప్పుడు. ఇది ఆ అన్న అదే ఎప్పుడు వెళ్తానే ఉంటాం కదా, వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్ళి తీసుకుంటా ఉంటానన్నమాట. అదండి. నెక్స్ట్ ఇంకా మా పిల్లలైతే బొమ్మలు కావాలని గొడవ చేశారు, అందుకని మా శ్రితకు ఒకటి, సిద్ధుకి ఒకటి ఇలా తీసుకున్నాను అనమాట. దానికేమో ఇదో ఈ పాప నచ్చిందంట, చిన్న పాప. దీనికి మళ్ళీ దీని జళ్ళకి పిలకలు కూడా వేస్తుంది, ఇంకా బ్యాండ్స్ పెడుతుంది, దానికి స్టిక్కర్లు పెడుతుంది, గాజులు వేస్తుంది దీనికి. అట్లా దీన్ని రెడీ చేస్తుంది అనమాట. ఎందుకో ఈసారి దీన్ని వదిలేసింది పాపం అట్లా. నెక్స్ట్ మా సిద్ధిగాడికి ఇలా ఫిష్ అయితే తీసుకున్నాను. ఫిష్ కావాలని గొడవ చేశాడు. ఇంకొకటి కూడా ఉందన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇది కార్నర్ స్టాండ్. ఈ కార్నర్ స్టాండ్ని నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నాను, కానీ కాస్ట్ ఎక్కువ ఉంది ఆన్లైన్లో. ఇవి ఒక పెయిర్ వచ్చేసి 650 చెప్తున్నారు ఆన్లైన్లో. నేను ఒకసారి బయట కూడా మియాపూర్ దగ్గర అక్కడ రోడ్ సైడ్ అమ్ముతారనమాట ఇలాంటివన్నీ. అక్కడ కూడా నేను అడిగాను. అక్కడ అడిగితే వాళ్ళు పెయిర్ వచ్చేసి 500 చెప్పారు, కానీ నాకు అంత పెట్టాలనిపించలేదు. ఎందుకంటే నేను చూసినప్పుడు అది క్వాలిటీ కూడా అంత బాగాలేదన్నమాట. అందుకని చెప్పి నేను అప్పుడు తీసుకోలేదు. ఇది అయితే నాకు ఆయన ఆ భయ్య అయితే నాకు ఇది ఒకటి 150కి ఇచ్చాడు. నేను ఒకటి చాలని చెప్పి అనుకున్నాను. పెయిర్ వద్దనుకొని చెప్పి నేను ఒకటి తీసుకున్నాను. ప్రస్తుతానికి ఒకటి తీసుకున్నాను. మళ్ళీ ఏదన్నా అవసరం ఉంటే మళ్ళీ తీసుకోవచ్చులే అని చెప్పి అనుకున్నాను. దీనిలో మనం ఏదన్నా ఆర్టిఫిషియల్లీ
ఏదన్నా పూల గుత్తి లాంటిది ఉంటే వేసుకొని కార్నర్స్లో సెట్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదైతే నాకు చాలా చాలా నచ్చింది. ఇదైతే ఒకటి తీసుకున్నాను. ఇంతవరకే తీసుకున్నానండి నేను. ఇప్పుడైతే మనం ఇంకా కుకింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. అదేనండి పెసరట్టు అల్లం పచ్చడి. అది కూడా నా స్టైల్లో అనమాట. ఇక్కడ నేను ఒక బాండీలో కొన్ని మిరపకాయలు అయితే వేసుకున్నాను, ఎండుమిరపకాయలు. అవి ఇప్పుడు వేయించుకుంటాను అనమాట. కొంచెం ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఎండుమిర్చిని సిమ్లో పెట్టేసి మనం వేయించుకోవాలన్నమాట. ఈ ఎండుమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వేయించుకుంటూ ఉండాలి. ఈలోపే నేను అల్లం ముక్కల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నాను. ఇవి అయిపోయిన తర్వాత నేను దీనిలోనే ఇవి వేరే బౌల్లోకి తీసుకున్న తర్వాత నేను అల్లం ముక్కల్ని కూడా ఇదే బాండీలో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసి వేయిస్తూ ఉంటానన్నమాట. నేను ఈ అల్లం పచ్చడిలో ఈ అల్లం ముక్కలు కొంచెం వేయిన తర్వాత నేను దాంట్లో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేస్తాను. ఎందుకంటే కరివేపాకుని మనం కర్రీస్లో వేస్తూ ఉంటాం కానీ తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాము. మేమైతే మరీను ఖచ్చితంగా కరివేపాకుని తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాము. అందుకని నేను వీలైనంత వరకు ఇలా చట్నీలలో నేను కరివేపాకుని నేను యాడ్ చేస్తానన్నమాట. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదంతా వేయించుకున్న తర్వాత దీన్ని కూడా కొంచెం చల్లారనివ్వాలి. ఇక్కడైతే నేను పెసరపప్పు ముందే నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను మిక్సీ జార్లో కొంచెం అల్లం ముక్కలు కూడా తీసుకున్నాను. రెండు కలిపి ఇప్పుడు మెత్తగా పేస్ట్ లాగా పిండిలాగా మనం దోసపిండి ఎలా వేసుకుంటామో అలా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మిక్సీ ఇక్కడ నేను పట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ పెసరపిండిని అయితే మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం అల్లం చట్నీ రెడీ చేసుకుందాము. ఇందాక మనం వేయించుకున్నాం కదా ఎండుమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు అవన్నీ ఈ మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి. మొత్తం కలిపే వేస్తాను ఒకేసారి. ఈ అల్లం ముక్కలు ఇవన్నీ వేసిన తర్వాత నేను ముందుగానే చింతపండుని నానబెట్టేసుకున్నాను, సరిపడా చింతపండుని. ఆ చింతపండుని కూడా నేను ఈ మిక్సీ జార్లోనే వేసేస్తున్నాను అనమాట. మొత్తం వేసిన తర్వాత దానిలో కొంచెం ఉప్పు, తర్వాత కొంచెం బెల్లం పొడి, పొడి ఉంది నా దగ్గర, ఆ పొడిని అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఇదంతా కలిపి ఇప్పుడు నేను మిక్సీ పట్టేసుకుంటాను. మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. పదండి ఇప్పుడైతే దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాము. తర్వాత ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని 2 ఎండుమిరపకాయలు వేసుకొని ఆ ఎండుమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత కొన్ని పోపు గింజల్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. పోపు గింజలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. దాంతోపాటుగా కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా ఆ అల్లం చట్నీని మనం ఇక్కడ ఈ పోపులో వేసేసుకున్నాము. అంతేనండి, మనకి అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది. పెసరట్టులోకి అల్లం పచ్చడి లేకుండా అసలు మనం పెసరట్టే తినలేం కదా. చూడండి చాలా బాగా వచ్చింది కదా. మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది. అందరూ అంటూ ఉంటారు నేను అల్లం చట్నీ చాలా బాగా చేస్తానని. ఇక్కడ ఇందాక పిండి పట్టుకున్నాం కదా మనం పెసరట్టుకి కోసం, ఇక్కడ జీలకర్ర వేసుకున్నాను. దానిలో ఆ పిండిలో కొంచెం సాల్ట్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇదంతా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. కొంచెం థిక్గా ఉంది కదా, ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. అంతే, ఇప్పుడు మన పెసరట్టు పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం అట్టు కూడా వేసేసుకుందాము. ఇక్కడ నేను దోశ ప్యాన్ పెట్టేసుకున్నాను. కొంచెం హీట్ చేసుకొని నేను పెసరట్టుని నేను ఇలా వేసుకుంటున్నాను అనమాట. పిండి అంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను అనమాట. మొత్తం వేసుకున్న తర్వాత మనం అంచులకి కొంచెం ఆయిల్ని కూడా రాసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ అట్టుని మనం ఒకసారి ఇలా ఫ్లిప్ చేసుకోవాలి. రెండో వైపు కూడా పూర్తిగా కాల్చుకోవాలన్నమాట. రెండో వైపు మనం కాల్చుకోకపోతే అది అట్టే అవ్వదన్నమాట. ఇంతే అండి ఈరోజు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రిప్షన్స్ మాత్రం రావట్లేదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ.